లోపల భార్య భర్తల బ్రహ్మము లేదు కోడి గుండముల జాలవారి మనవాళ్ళు తెచ్చినా అదే పెట్టినా మంచి రాసి కూలిపోతున్నారు వాళ్ళు గుణముల వాళ్ళు సమ్మాన కోరలు జన పూజలు అయితే కోరుకున్న కొండగట్టు శ్రీభక్తాన్ని పూజ చేసి అటువంటి భార్య భద్రానికి అంటే ఏమని చేయనా దాన ధర్మము చేయకుండా దారిన ముందు తీసి భక్త చెయ్యాలి దాన ధర్మం చేయకుండా దక్షిణం తలం చేసి పండుకోవాలి దాన ధర్మం చేయకుండా ధర్మపురికి అందరూ స్థలం ఆడాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకున్నదే భార్య భర్తలు కజాము పాదము కలిగిన వాళ్ళు పెంచిన నవ్వుతున్నారు భార్య భర్తలు పెంచిన పెయ్య పాదము కలిగిన పూజలు కొంతమంది ఒడిచిపోయింది వాళ్ళు జాన్ అయిపోయింది ఒడిచిపోయింది ముఖ్య సీత మూడు వేసిపోయింది ఊరి మీద పాడుపడేసి వాళ్ళని కళ్ళు భార్య పడతారు శివాలయం కాడికస్తే కొంగల లద్ది కొండ మృగాల మరి పిట్టల లద్ది పిట్టల మంది ఉన్నారు రాజు రామిరెడ్డి రెండు చేతుల తెలగ బల్ల రామించుకుని అమ్మవారి కర్తావతి దేవి తన కొంగును ఎక్కువ మరి తట్టగా మర్చుకున్నది అటువంటి నల్లడు గుళ్ళ ముడితే సున్నాలేసి ఇక్కడ గాలి రంగ మీద ముగ్గులు వేసి భార్య భర్త బ్రహ్మము లేసుకుని అటువంటి గుండంలో దానవాడు పుష్పాలు తెచ్చి పుష్పాభిషేకం నీలాభిషేకం పాలతోటి పాలాభిషేకం చేసి 7 దమల బాగులు వరసి 7 నిమ్మకాయలు పెట్టి 7 అటువంటి పోగులు ఖర్జూరాలు పెట్టి 7 సూదులు నాది వాళ్ళు కట్టుకున్న బట్టలని అటువంటి మరి కాశ మీద కాశ హనుమంతుడు కాశ పోసి కింది పెట్టి శ్రీపాదాలు మీరు పెట్టి ఉరగాలు దెబ్బతోటి భార్య భర్తలు అయినా ఓంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దం తోడి బలవంత దొరుకుతాయి గుడిలోని మాకు సంతాన బలం దొరకాలి లేకపోతే మా
శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా జంగమ వేషము వేసి జడలో గంగను దాచి జంగమ వేషము వేసి జడలో గంగను దాచి గంగను మోసిన జంగమ దేవరవో నీ నెత్తిల గంగా దేవి తలపైన నిలవంగా నీ నెత్తిల గంగా దేవి తలపైన నిలవంగా గంగను మోసిన జంగమ దేవరవో నాగును మెడలో వేసి నంది వాహన వ్యక్తి భక్తులనేరిన భక్తులమయ్యవో మార్కండేయుని కాచి శివలింగములో ఉదయించి జములనేరిన జగదీశ్వరమయ్యవో చీకటి వెన్నెలలోన ఓసిన పూరమరావా దిగదివామి వెలుగున సూర్యుడవో శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర కైలాస శిఖరాన నీవుండి కైలాస శిఖరాన నీవుండి కలయందు ఇలయందు నీవుంటివి నీవున్న గుణము చేరేదెలా నీవున్న గుణము చేరేదెలా నీ చల్లని పాదాలు తాగేదెలా ఎవరికమ్మేదని అది చేతులు అన్నీ మర్చింది అట్టేడు లోకాలు గిట్టుబడి చూస్తే ఈనాడు టీవీలో బొమ్మ ఏ విధంగా కనబడతామో ఆ పరమాత్ముడి చేతులకు ఆ విధంగా కనబడతాను ఇక్కడ దగ్గర వాళ్ళ చాపం వల్ల పట్టణి రెడ్డి వాడు కాడి రాముడి రెడ్డి భార్య అమ్మవారు కనకవల్లి వాళ్ళ గర్భానికి ఒకటి కోరిన కొడుకులు లేరు కొడుకునే బిడ్డలు లేరు మా గర్భానికి కొడుకులు లేరు బిడ్డలు లేరని మునగరిగుండం లేదు మొక్కని గురి అది చేయని పూజలు లేకబాయనమ్మా భక్తులకి భగవంతుడు అరగంట సేపు దాసుడే తిరుగు అడ్డమైన దాని కలలో చెడ్డ దయ్యంగా అరగడియని ఆలస్యం చేస్తే ఇద్దరు భార్య భర్తల ప్రాణం వెళ్ళిపోతుందమ్మా ఇదే వాళ్ళ అటువంటి సంతానం ఇచ్చివత్తనన్నాడు
కొడుకులను పోదని కొండదక్క దండదాన్ని మండపాల పుడతాడు అది చేతుల వల్ల ఉన్నందు చేత కాకి వర్గమంట అయ్యో కాకి వర్గమంట చేతుల బెల్లం లేకపోయినాక ఎవరు రాజేట రాజాకు కొదగట్టు రాజలింగం బంగవాడు నరులోకం నట్టాము అరవై ఏళ్ళ పెదాల్చి అవతారం ఎందుకున్నదే ఇక్కడ దగ్గర చూడు గడవని పాడవ దగ్గర ఉండి పద్ద శివాలయం ఏది కష్ట పరమాత్ముడు మంచి మంచి తీసుకుపోతాడు పరమాత్ముడు ఈ మరద సొమ్మంతా నేను ఏం తిన్న వారి నన్ను తీసుకుపోయి ఈ కమలపురం భరణ చాపులో కూర్చుండే పెడితే ఏం బాయ్ అడిగే ఏం చెప్పాలి కొడుకు మీరు మీద ఓటు చేసినప్పుడు ఓటు చెప్తలేదు ఇది లేచినప్పుడు ఇది లేవద్దా ఇది లేచినప్పుడు ఇది ఎవరకు నువ్వు కల్పించిన అందుబందులు దిగేదానికి సంసారం రీతికండి ఓడి కోతలు కూర్చునేదానికి మాయి జోలెక్కండి ఆ వెగదియాలో వైకుంఠానికి దారే అయ్యా అది విరోధం ఉంటే అది విరోధం ఉన్నది కనబడి ఆడవాడు శివాలయం ముందు కొట్టుకోకపోతే ఊదకపోతే మనకు ఉద్యోగాలు పెడతారా అడిగా కొట్టుకున్న గండే ఇంటికాడ కొట్టుకుంటే ఆ ఇంటి కలుపులు పెట్టుకొని పోతాను కత్తి కొడుకు పెట్టదాకా పోతాడని మోటార్ గుంజిపోసింది నీళ్లు ఇక ముడి కింద తట్టబెట్టు ముడి కింద కదా ముడి కింద ఇట్లా పోరగాలు పుడతారా అవ్వ పొరగాల్లో పుట్టాలి ఎంత ఆడటం ఉండాలి ఏం కథ ఎక్కడ పండుడేనా అవ్వ ఎన్ని చోట్ల పంపితే ఎలా ఇంటి దేవుడు మంచోడు కావాలి అరే పడ్డది నువ్వు నీ వద్దగా మాగితా ముసలి వాళ్ళగా కూర్చున్నా మాగి వాళ్ళగాయి మీ వాళ్ళగా అడ్డం పడి నేను చెప్తాను ఒక్క బల్బ్ మీరు
రఘురామరెడ్డి తెలుగు పట్ట తప్పు పిండం చేసి ముందుకు వెళ్ళిన పుణ్య దంపతులైనా రామ రామ సీతారామ ఎవరి పిల్ల ఒక ఎవ తిప్పుడు దింపుతాంది ఒక్కనాడు నా వెళ్ళం గిట్ట దింపని నేనేం చెప్పాలా కొడుక నేను సంచి దెబ్బకేసే వాళ్ళ కాదు ఇంటికి వస్తాను నేను ఇంటికి మళ్ళీ నేను ఈ నుంచి ఇంటికి వెళ్ళాలి కానీ సంచి పట్టుకుంటాను అది రోజు కదేనా అది ఎప్పుడు దింపుతుంది కొడుక మంగళవారం నాడు కథ లేకపోతే మళ్ళీ ఎల్లమ్మ పట్టణం లేదురా ఎవరి కావాలి వాడు 5 రోజులు దాకా మంచి నీళ్ళు తాగట్టువాడు కొడుకు వాడు దాకా నేను బతకనా వాడిని కూడా వద్దన్నారు నాకపోతున్నట్టున్నాడు అది నీకే జాబే మెత్తంగా పోతూ మందిగా జాబు వేసేస్తాను అది మా గడి మంది కట్టెత్తనైపోదును ఆ గడికే కట్టిన ఇలా అనుకున్నావా అల్లం అనుకున్నావా అదే ఒక ఊళ్ళో పోయి ఇంటికి కొట్టుకుంటే సోడొస్తా వడొస్తా అడుగుతాయి ఈ అడవిలో కట్టి కానీ గలమన్నా నన్ను చూడబోతే నేను నన్ను చూస్తే నీకు కొట్ట బుద్ధి చేస్తాను నాకే కింది మీరు చూస్తే ఒక 2 పనులు ఉన్నా గాలి పనులు కూడా గాలి తప్పుకొని మాట మంచిగా కింది పనులు మీ పనులు చూసుకొని కుక్కురారు అంటే బుక్క నేనేం చెప్పుకోవాలి గడప అదే కట్టరాదు గడప పాడైపోతే అవుతుంది నేను తాను మీరు పాక ఎండిదో లేకుండా సంగోపంగా ఎగిరి పిల్ల జరి పిల్ల నాగన్న నంది పిల్ల ఏతో వెళ్ళగల దేవ సంగమా ఎవరు ఉన్నది
ఈ పాత శివాలయంలో నా ఎమ్మడు పట్టుకొని ఏవేనుకులు ఆడుకుంటారమ్మా. అయ్యా జంగమయ్యా, అరే మాది వలసాపురమ్మలపురి పట్నం. నా కాపు వాళ్ళని నా పుట్టుకరు నా బిడ్డ నా పేరు కనకావతి. అయ్యా నా గర్భాన కొడుకు లేక నా గర్భాన బిడ్డ లేక మన గుడ్డలేదు దేవుడు లేడే. అయ్యా నేను పిల్లలు పిల్లలు అని పడరాని పాట పడ్డనే. నేను పుట్టుకొట్టు రాలనయ్యా. ఆడస్త్రీకి ప్రతి ఆడస్త్రీకి సంతానం కలిగి ఉంటుంది. కానీ కొన్ని గ్రహాల వల్ల ఈ సంతానం కలిగకపోవచ్చు. నీ చేతులు చెప్తాను. అన్ని మంచిగానే ఉన్నాయి కానీ భర్త ఆయన కొంచెం పోటీ ఉన్నట్టున్నది. వారి ఇంకే అరగల వారి ఈ తోటి కింద గదే గీత ఇది సన్న ఉన్నట్టయితే తెల్లవారు చెక్కనే ఏమిటి ఏమి తల్లి కలగవాలి. అమ్మా నీ అందు సంతానం లేదన్నా వాళ్ళెవరమ్మా. మరి ఒకటి ఫలములు రెండు అమడాల కమల ఫలాలని నేను ఇచ్చుకుంటూ వస్తాను. దేవతల దగ్గర ఉండేది దేవతల సంఘమైన ఆంధ్ర ప్రేంద్ర నేత భూపాల ఆట మాట నెల్లూరు మెత్తూరు అత్తల ముత్తూరు 60 రాజ్యాలు దిగులు చింగర్ నిగట్ల మదనం ఎక్కెళ్ళి చూపలేదు మడితం పెడిపెళ్ళి అయినా పడికొండ ఇవాళ కమలపురం సెలవులు వచ్చాను. నేను ఇస్తాను, నువ్వు తీసుకుంటూ వానమ్మా. ఇప్పటికప్పటికి సరే అన్నం పెడుతుందంటే ఆశలు పడుతుందంటే భయం అన్నాను. అయ్యా జంగమయ్యా, నా గడవనవడాల కమడ పిల్లలు కలిగి పాత్ర ఉన్నదా? అది కదా అయ్యా బలమండే తల్లిగయ్యా. నువ్వు తీసుకున్న బలం దక్కదమ్మా. కొమ్ములో బలం అయితే కొంచెం బలం అయిపోతుందమ్మా. బంగారం దగ్గర మాట చెప్తాను. అయ్యా సంతానం ఇస్తావా లేక నువ్వు నేను మోసం చేస్తావా తండ్రి? అయ్యో తల్లి, సంతానం ఇచ్చే విధానం నాకు ఇష్ట కాదు, నువ్వు తీసుకునే విధానం అట్లా కాదు. మరి ఇప్పటికీ ఎప్పటికీ అంటారు మరి పాముకు 12 విషము తేలుగు 12 విషం నరమానికి 2000 విషం. ఒకవేళ నేను సంతానం ఇయ్యంగా నువ్వు నా కళ్ళతో చూసి అమ్మా మరి అయ్యాకి ఇదే నా పొలం అంటే కళ్ళలోనే పొలం కరిగిపోతుందమ్మా. ప్రాంతాలు ఒక చోటు పెట్టి 2 వస్తాలు అరడు వేసి కాటివరణ కళ్ళు పూసి ఉన్నటువంటి ఎంగిలి ప్రవరిస్తే నేను పొలము సంగమయ్యా. నరుడు అనుకునే పరం నెస్పుడే కుడి కాడికి వచ్చిన మరి ఆ తల్లికి ఏమెరగా గుడి ముందు గుండం కాడి కలిసి స్నానం తెగస్తాలి గుడి మండపం కాడి కలిసి అష్టప్రాలు మరి అస్తాలి కిందకి వేసింది. మళ్ళీ గుడి కట్టుకున్నదే కట్టుకున్నప్పుడు సంకల్పం సంతాన ప్రకటించాడు. తనకెత్తిన మంత్రాలు తనకి పెద్దలేని మంత్రం పేరు సిక్కిలేని మంత్రం సిక్కుడమే అది
కేసులు మాత్రం చిత్తంగా ఇంకా సాగు అనుకుంటున్నా సాగ ఉంది రానికి లేకపోతే ఇంతమంది వద్దు వద్దు బిడ్డ మంజురాలు మంచిగుండ లేవు అంబార్లు ముక్కుతానే అయ్యో అటువంటి మన భక్తి సాక్షాత్ భగవంతుడు ప్రత్యక్షమై అటువంటి ఎన్నో సంతానం మనం ఒడిగేటి నన్ను కోరుకున్న పని కుమ్మల వాటిని అనుకున్న పని వల్ల జరిగింది ఇవాళ మన అటువంటి జరిగింది మన గర్భస్థాన సంతానం మనం ఒడిగా సంబరపడి సంతోషపడి గిరియ కన్న పేరు దక్కరించండి కోరి పేరు దూరమడి తండ్రి ఎంతో ఆనందపరుడైది నేడు పల్లె కన్నీరు వెళుతుందో
మర్చి ఆ బుక్క రోజులో పడ్డదండలు ఒక్కరు రాత్రి మా ఇంటి ముందుకు వచ్చారు భార్య వారికి ఉన్నారా దాసి ఏం చేస్తానులే ఇంతగా బెండ్ కట్టుకుంటానా ఏంది ఇంతగా బెండ్ కట్టుకుంటానా నీ బెండు వాడు వాడు ఏడ పెట్టుకుంటాను బెండు నాది కాదు సినిమా సిసిల్ వాడి మీద వస్తాను మందాకి తగ్గుతాను రంగస్వామిలో నేర్తారని ఆ పైపు బెండ్ కట్టాను పైపుకా నీ బావాడ బెండు పెడుతున్నావా నీ బెండు సరే సరే నడు నడు వస్తుంది కదా జరగాలి